రావతి ఏం చేస్తున్నా? పచ్చడి. ఏం పచ్చడి? దొండకాయ పచ్చడి. దొండకాయలు అసలు ఇగో పచ్చిమిరపకాయలు, దొండకాయలు అంటే అన్ని కలిపేసి పాప ఆడుస్తుండేలేకి అన్ని కలిపేసి కట్ చేశాను. దొండకాయలు కత్తిని గడ్డం పెట్టుకున్నా. ఇదో ఇవి పచ్చిమిరపకాయలు, ఇవి దొండకాయలు, దాంట్లోకి ఎర్రగడ్డలు, టమాటాలు, కొంచెం కొత్తిమీర, జీలకర్ర కూడా. నూనె కాకాలి కదా. పచ్చళ్ళలోకేనా? రోజు రోజుకి టేస్ట్ పెరిగిపోతుంది రావతి. మరి యూట్యూబ్ చేసేటప్పటి నుంచి ఎక్కువ. యూట్యూబ్ చేసేటప్పటి నుంచేనా? అంతకుముందు ఏమో చేసామంటే చేసాం. ఇప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది కదా యూట్యూబ్ చేస్తుంది. సబ్స్క్రైబర్స్ ఉన్నారంటవా? ఉన్నారు, 16 మంది వచ్చారు. పర్లే, ఎవరో నన్ను గుర్తించారు యూట్యూబ్ లో. నిన్ను గుర్తించారంటవా? ఈ వంటల్ని, నీ మాటల్ని నువ్వు ఇంకా బాగా మాట్లాడాలి రావతి. మాట్లాడాలి, కానీ ఒకసారి యూట్యూబ్ దగ్గరికి వెళ్తుంటే కొంచెం భయంగా ఉంది. ఇప్పుడు కొంచెం భయం లేదు. ఫస్ట్ లో తిడుతున్నాను రాజుది, భయం లేదు. అబ్బా ఓకే, కానీ మొదలెట్టు. వాళ్ళకి నేర్పిస్తున్నావా లేదా నువ్వు చేసుకుంటున్నావా? నేను చేస్తున్నా, వాళ్ళు నేర్చుకుంటారు. కొంచెం పచ్చిమిరపకాయలు కదా, చిటుకులు పడకుండా దూరంగా వేస్తున్నా. అంటే పచ్చిమిరపకాయలు కడిగాను కదా, అందులో అవి వేస్తేనే పటపట అంటుంది కదా. అదేనండి, అవి కూడా పచ్చిమిరపకాయలు నాకు వేరే దాంట్లో కట్ చేస్తే చిన్నగా. జీలకర్ర యాగాలి కదా, కొంచెం దొండకాయలు వేసినప్పుడు యాగదు, ఉడుకుద్ది. నేనే వంట చేసేది నువ్వా? నాకు నువ్వు అన్నీ చెప్తున్నా. నేనే చేసేది నువ్వా? చూసే వాళ్ళు నవ్వుతారని. ఎందుకు నవ్వుతారా? ఎప్పుడైనా ఎంచుకోవచ్చు జీలకర్ర. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను అవి వేగాయి వేరే ప్లేట్లో తీసుకుంటాను, అప్పుడు జీలకర్ర రాదు కదా. అదే టమోటాలో కానీ దొండకాయలో కానీ అంటే వాటికి కలిసిపోద్ది కాబట్టి అప్పుడు వస్తుంది. వేగుతుంది, వేగకుండా ఇప్పుడు జీలకర్ర వేగిందా? లేదు కదా. బాగా వేగాలి పచ్చిమిరపకాయలు కూడా, ఎందుకంటే ఎక్కువ పచ్చి పచ్చిగా ఉన్నాయి అనుకో మళ్ళీ గ్యాస్ ట్రబుల్ ఇస్తాం మన ఇంట్లో, గ్యాస్ ఫామ్ అవుతుంది. వేగిందంటే ఏ ప్రాబ్లం ఉంటుంది. నెక్స్ట్ దొండకాయ తీసే విధానం చూస్తే అందరూ ఏడుస్తారు. ఏ తీసే విధానం? తీలా చాకుండేది దాన్ని పక్కన పెట్టా. నువ్వెందుకు రాదు ఎప్పుడు నాకు ఎంత అంటారు అంటే తగ్గిగా అన్నట్టు మాట్లాడతావు. నీకు ఇష్టం లేదు కదా నాకు సబ్స్క్రైబర్లు పెరగడం, నేను యూట్యూబ్ నీకు ఏడ అదొక ఆనందం. 16 మంది వచ్చారంటే చిన్న మాట. ఒక 10 days లో సరే లేదు, ఆనందంగా వస్తారు, తొందర ఏం లేదు. పాపం వాళ్ళు గుర్తించాలి కదా నన్ను. గుర్తించండి ప్లీజ్. అందుకే కదా రోజు పెట్టేది. ఏదైనా ఈరోజు అట్లా చేస్తున్నా అంటే అంతా వాళ్ళకయ్యా. రోజు వీడియోస్ పెడతా ఉండు, ఆటోమేటిక్గా నిన్ను గుర్తించి ఖచ్చితంగా నీకు సబ్స్క్రైబర్ పెరుగుతారు. సబ్స్క్రైబర్ వచ్చిన తర్వాత అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సబ్స్క్రైబర్ లేనప్పుడు ఇది చేసుకుంటా ఉన్నామని కాదు, వచ్చిన తర్వాత జాగ్రత్తగా ఉండాలి. సరే, నువ్వు ఉన్నావు కదా చెప్పేదానికి జాగ్రత్తగా. అంటే నాకు వచ్చి నేను కుళ్ళుకోవా? నేనే వదులుకుంటానే, నాకు ఆడమ్మ నీకు వస్తే ఏమోలే మనసులో మాట చూడమ్మ.
చూడగలిగితే నీకు వస్తుంటే ఆనందపడతాను కానీ నువ్వు అట్లా కాదు కదా, అబ్బా కానీ ఇట్లా చెప్తాను అట్లా చెప్తాను నీకు ఎట్టొచ్చారు అయినా అంటావు నీకు పనే కదా. ఆహా ఇట్లా అన్నాను నిన్న అంటావేమో. కాబట్టి వీడియోస్ చేయని చెప్పేసి 2 సంవత్సరాలు మొత్తుకున్నాను. చేస్తున్నా 2 సంవత్సరాల నుంచి నేర్చుకున్నా. ఎందుకంటే మీ ఆయనకి ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉంది. ఎందుకంటే అది చెప్పాలంటే నీ సపోర్ట్ వల్లే చేస్తున్నా. ఆహా నువ్వు మాట్లాడే విధానం అవన్నీ నేర్పించావు కాబట్టి చేస్తున్నా. ఇంకా 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 నైట్కి వచ్చేస్తుంది. నైస్ గా పర్లేదు కానీ ఇంకా పోయకుండా వచ్చేస్తుంది. చేసేటప్పుడు ఇది ఇంత తీసుకోవాలి అట్లా చేయాలి అని చెప్తే పర్లేదు. కానీ నాకు అది కొంచెం భయంగా ఉంది కదా. ఇప్పుడు భయం పోతుంది కాబట్టి చేసే పని ఏంటంటే భయం అనేది పోతుంది. అప్పుడు ఏంటంటే ఒక్కదానే చేసుకోగలము. నేను చాలా మంది చూసా, ఫస్ట్లో వీడియో ముందుకు వచ్చేటప్పుడు మొగమాటం పడతా ఉంటారు, మాట్లాడడం చేత కూడా. ఫస్ట్ లో నేను తిట్టాను కదా, ఎందుకు అలా చేస్తున్నావు ఎందుకు అలా చేస్తున్నాను. ఇప్పుడు కామన్ అయిపోయింది కదా నాకు కూడా. నీకు సపరేట్గా ఛానల్ వచ్చినా కామన్ అయింది. నీ స్టేటస్లో పెట్టుకోకూడదు, మీ వాళ్ళు అందరూ లైక్లు పడతారు. ఆటోమేటిక్గా వస్తుంది నాకు లైక్లు అనేది. ఒరిజినల్గా రావాలా? ఒరిజినల్ గా నాకంటూ నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా. నాకు నమ్మకం ఉంది. నేను అందరికి తెచ్చుకొని చూపించుకొని లైక్లు షేర్ చేయడం ఆటోమేటిక్గా రావాలి. దొండకాయలు బాగా వేయకూడదు, అదే దోరగా జరిగిపోయింది. తప్పు చేసేది నేనా నువ్వు నాకు చెప్తున్నావు? నీ బర్త్డే చేస్తున్నావు, నేను వినాలి కదా. తింటావులే రాజు, నిన్న కొబ్బరి పచ్చడి చేశాను తినలా? బాగాలేదా? నేను బాగుండదు అనుకున్నా కానీ బాగుండదు. కొబ్బరి చిప్పు ఎందుకు వేస్ట్ కావాలని చేశాను కదా. మరి ఎందుకు అన్నిటికీ నన్ను అట్లాగా ఎగతాలు చేస్తావు చెప్పు. నువ్వు వీడియో అంటే నీకు కెమెరా తీస్తున్నప్పుడు ఎడిట్ చేయలేదు ఎక్కువ, ఎందుకంటే కంటిన్యూ అయిపోతుంది కాబట్టి ఫాస్ట్గా చేసేస్తున్నావు. అదొకటి ఆనందం మెచ్చుకోవచ్చు. ఎక్కడో చిన్న పొరపాటు ఉంటుంది, అది ఎడిట్ చేస్తాను. చేయొద్దు, ఒరిజినల్ ఉండాలి ఏదైనా. ఒరిజినలా? ఓకే. ఎందుకు ఎడిట్ చేసేది? మనం ఒరిజినల్ గా మాట్లాడేటప్పుడు ఒరిజినల్ గానే ఉండాలి. ఆ మాట చెప్పు, బాగుంది. అబ్బా మూడు వస్తాయి నాకు. ఎందుకు వెళ్ళా? బయటకు ఎప్పుడు వెళ్తావు? టూర్ వీడియోలు ఎప్పుడు పెడతావు? ఆడికి వెళ్ళాను ఎక్కడికి వెళ్ళాను అని చెప్పేసి. నాకు యూట్యూబ్ లో సబ్స్క్రైబర్లు పెరిగితే ఆనందంతో పోతాయి. అప్పుడు నాకు ఇంట్లోనే చేస్తావా? నీకు వచ్చిన తర్వాత నువ్వు కూడా అంతే కదా. నేను వచ్చిందాక ఇంట్లోనే చేశాను. వచ్చిందాక ఇంట్లో చేసావు, వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళావు కదా మంత్రాలయం. దీంట్లోనే వేసాను ఏంటంటే తొందరగా కరిగిపోతుంది. కరివేపాకు లేదు, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. కరివేపాకు కూడా వేసుకోవచ్చా?
కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, టమాటాలు, చింతపండు, దమ్మకాయలు వేసుకోవాలి. అట్లా వేయకూడదు. అట్లా ఏంటంటే పొడిలు వేసి అట్లా బాగుంటుంది. ఇది సపరేట్గా వస్తుంది కదా అప్పుడు అట్లాగే అట్లా రాకూడదు, దాంట్లోనే కరిగిపోవాలి. అందుకని నేను ఎప్పుడు అలా వేయను. వేసుకోవచ్చు కొత్తిమీర కూడా, టమాటాలతో వేగిపోద్ది కాబట్టి. ఎర్రగడ్డ పచ్చడి చేసిన తర్వాత ఇంకా తొక్కుతారు కదా, లాస్ట్ వేసుకోవాలి. చింతపండు ఇప్పుడే కదా కొత్తిమీర, తెల్లగడ్డ కొంచెం నూనెలో వేయాలి, అప్పుడు పచ్చివాసన రాకుండా ఉంటుంది. మనకి ఓవర్ లేదు కాబట్టి మిక్సీకి వేస్తున్నాం. రేపు రాగి పిండితోటి సంగడి చేయాలి. రేపా తినాలని చేపల కూర, చేపలు చేస్తే